ఏంటంటే కొంతమంది నాయకులు ఒత్తిడి పెట్టి ఆ వ్యక్తికే ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఆ వ్యక్తికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం వస్తుంది. అయితే మీడియా ద్వారా నేను డైరెక్ట్గా కమిషనర్ గారిని ఒకటే అడుగుతున్నాను, కార్పొరేటర్స్ భద్రత ఎవరు తీసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, సేఫ్టీ ఎవరు తీసుకుంటారు? మళ్ళీ 3 సార్లు ఇన్సిడెంట్స్ అయ్యాయి, అలాంటి వ్యక్తి చేతిలో మళ్ళీ తీసుకెళ్ళి టూర్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీడియా ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచి ఏదైతే ఈ టూర్స్ ఆర్గనైజ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందో, మనం కాంట్రాక్ట్స్ ఇచ్చినప్పుడు చాలా ఆలోచిస్తాం కదండి, క్వాలిటీ కంట్రోల్ ఉంది జీవీఎంసీలో అని చెప్పి. ఇలాంటి వాటిలో ఎందుకు మనం పాత రికార్డ్స్ ఎందుకు మనం తిరిగేట్లేదు? పాత వీళ్ళు చేసిన ఏదైతే యాక్సిడెంట్స్ ఉన్నాయి, గతంలో కార్పొరేటర్స్ తాలూకు ప్రాణాలని పన్నంగా పెట్టి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి, సదుపాయాలు బాగాలేవని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది, సంతకాలు పెట్టి రిటర్న్గా ఇవ్వడం జరిగింది. అయినా సరే మళ్ళీ అదే కాంట్రాక్టర్కి మీరు ఇస్తున్నారు అంటే దాంట్లో ఏ మరణం ఉందో నాకే తెలియట్లేదు. అయితే కమిషనర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఒత్తిడి పెడుతున్నారో ఆ ఒత్తిడి పెడుతున్న పేర్లు బయటపెట్టండి. ఎందుకంటే గతంలో ఇదే టూర్స్లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి ఇదే పీలా శ్రీను గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన బయటకు చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. మళ్ళీ ఆ కాంట్రాక్టర్కి ఇవ్వడం వెనకాతల కమిషనర్ గారు చెప్పాలి. ఎందుకంటే గౌరవ మేయర్ గారు కానీ గౌరవ కౌన్సిల్ కానీ టూర్కి వెళ్ళాలి అని చెప్పేసి మేము ప్రతిపాదన చేస్తాం, కానీ ఎవరికి ఇవ్వాలనేది కమిషనర్ గారే డిసైడ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్కి ఎగ్జిక్యూటింగ్ అథారిటీ ఆయనే బాధ్యత తీసుకోవాలి. రేపు పొద్దున ఏమైనా ఇన్సిడెంట్ అయిందనుకోండి, లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా? ఇలాంటి వ్యక్తికి మళ్ళీ టూర్ బాధ్యతలు ఇవ్వడం వెనకాతల అసలు ఏ మెసేజ్ ఇస్తున్నాం మనం సొసైటీకి కానీ పబ్లిక్ కానీ? మనం ఒక టూర్ కూడా కరెక్ట్గా ఆర్గనైజ్ చేసే స్థితిలో మనం లేవా? సో నేను ఒకటే అడుగుతున్నాను కమిషనర్ గారికి, దయచేసి మీరు పునరాలోచించి ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి, వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని నేను సజెస్ట్ చేయట్లేదు, ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి భద్రంగా సేఫ్గా వెళ్ళి కార్పొరేటర్స్ మళ్ళీ వచ్చే విధంగా మీరు ఈ టూర్ని ప్లాన్ చేయండి.